శివాయ గురవే నమః. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మహావస్తు ప్రేక్షకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. చాలా మంది వీడియోలు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అలాగే నేను చెప్పిన వీడియోల్లో ఎంతో కొంత వాళ్ళు వాస్తు పైన అవగాహన తెచ్చుకొని నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇలా అందరూ మీకు ఏదైనా చిన్న చిన్న సమస్యలు, ప్రతి ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వాస్తు దోషాల నుంచి అయినా కావచ్చు, లేదా వేరే విధంగా అయినా కావచ్చు. కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు. ఏవైనా నేను ఫోన్లో చెప్పే విషయాలు ఏవైనా ఉన్నా నాకు ఫోన్ చేసి అడగండి. 100% మీకు సొల్యూషన్ దొరికే విధంగా నేను సలహా ఇస్తాను. కాబట్టి మనము ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుంటే, ఒక ఇల్లు అంటే శంకుస్థాపన చేసిన తర్వాత మనము ఆ ఇంట్లోకి వెళ్ళాలి అంటే, గృహప్రవేశం చేయాలి అంటే సంవత్సరంలోగే చేయాలి అని చాలా మంది అంటూ ఉన్నారు. ఇదైతే దీని గురించి మీరు పెద్దగా ఆలోచించకండి. సంవత్సరం కాదండి, 2 సంవత్సరాలు అయినా కూడా ఆ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళవచ్చు. ఎందుకంటే మనము ఆ ఇంటికి శంకుస్థాపన చేసిన ముహూర్త బలం బాగుంది అంటే ఇవన్నీ ఏం చూడాల్సిన పని లేదండి. కాబట్టి సంవత్సరం లోపే ఇంట్లోకి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మీరు హ్యాపీగా ఇల్లు కొంచెం దృఢంగా అంత ఫౌండేషన్ తో నుంచి ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు ఇల్లు దృఢంగా అంత బాగా ఉండే విధంగా నిర్మించుకోండి. కొంచెం లేట్ అయినా పర్లేదు, అంతేగాని మీరు తొందరపడి సంవత్సరంలోగే మనం ఇంట్లోకి చేరాలనే ఉద్దేశంతో చాలా మంది ఇంట్లో ఏదో వాళ్ళకు అంటే హడావుడిగా ఇల్లు నిర్మించేసుకొని తర్వాత బాధపడతారు. అయ్యో మనం ఇంకొంచెం ఏదైనా చేసుకుంటే బాగుంది, ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకుని ఆ తర్వాత ఏం చేసేకుండదండి. కాబట్టి ఇది బాగా ఆలోచించండి. ఆలోచించి తర్వాత మీరు ముందే ఇవన్నీ చూసుకోండి. కాబట్టి బాగుంటారు. నేను కొంతమంది అడిగిన విషయం ఏమంటే, గురువు గారు ఇంట్లోకి చేరిన తర్వాత అంటే మొన్న ఒక మిత్రుడు ఫోన్ చేసి అడిగిన మాట ఇది. ఇంట్లోకి చేరిన తర్వాత ఎన్ని నెలల తర్వాత మనకి అక్కడ నుంచి ఒక పాజిటివ్ అంటే మనకి ఆ ఇంట్లో శుభాలు జరిగే అవకాశం ఉంది, అంటే మనకంతా ఆ ఇల్లు యోగిస్తుంది అని అడిగాడు. కాబట్టి ఇది అయితే అంత పర్ఫెక్ట్ గా చెప్పేకి రాదండి. ఎందుకంటే ఒక ఇంట్లోకి చేరిన తర్వాత అది 100% వాస్తుకి ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా మీకు చేరిన 3 నెలల నుంచి అంటే 3వ నెల నుంచినే మీకు ఒక్కోటి శుభాలు స్టార్ట్ అవుతాయండి. ఆ ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వచ్చి అందరూ హ్యాపీగా ఆనందంగా జీవించేందుకు అవకాశాలు ఒక రోజుకి మీకు అన్ని మంచి రోజులుగానే కనపడుతుంటాయి. కాబట్టి అది 3 నెలలు పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, 15 నెలలు కూడా పట్టొచ్చు. అంత తొందరగా రిజల్ట్ రాలేదని మాత్రం మీరు డిసప్పాయింట్ కావద్దు. ఖచ్చితంగా ఒక ఇల్లు మీరు 100% వాస్తుకు నిర్మించుకున్నారంటే 100% ఆ ఇంట్లో ఉన్నంత కాలం మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఖచ్చితంగా జీవిస్తారండి. కాబట్టి దీని గురించి ఎటువంటి మీరు పెద్దగా ఆలోచన చేసి మీరంతా ఎవరో ఏదో చెప్పారు అంటే ఇంట్లోకి చేరిన తర్వాత శుభాలు జరగవచ్చు, అశుభాలు జరగవచ్చు. కానీ ఎందుకంటే అది కర్మ ఫలితాన్ని బట్టి అది ఉండొచ్చు. కాబట్టి మనం ముందు నివసించిన ఇంటిని బట్టి కూడా ఒక్కోసారి ఉంటుందండి. మనం పాత ఇంట్లో ఉన్నప్పుడు కూడా కొన్ని వాస్తు దోషాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అవి కూడా ఈ కొత్త ఇంట్లోకి వస్తేనే అవి మనం వదులుతాయి అనేది మాత్రం అబద్ధము. అవి కూడా కొంతవరకు మనకి ఇంట్లోకి చేరినా కూడా ఒక 2 నెలలు 3 నెలల వరకు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. కాబట్టి అలా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆరోగ్యపరంగా కానీ హెల్త్ పరంగా కానీ కొన్ని విధంగా మనకు నష్టాలు జరిగే ఉన్నాయి. అంత మాత్రాన మీరు కొత్త ఇంట్లోకి చేరితేనే మాకు ఇలా అయిందని మాత్రం ఎప్పుడు కూడా అపోహ పడొద్దండి. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా మీరు 100% వాస్తుకి ఇల్లు నిర్మించుకోండి. చాలా హ్యాపీగా ఆనందంగా జీవిస్తారని నేను అందరికీ మాట ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.